ఎవరు పట్టించుకోలేదు. అందుకే మేమే స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మోపిదేవి కృష్ణా జిల్లా, మోపిదేవి కృష్ణా జిల్లా, తిరువల్ కట్కాడ. మంచు పట్టినా కూడా చూసారా, ప్రభుత్వం వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అది వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటున్నారు తప్ప ప్రభుత్వం వాళ్ళు ఏం పట్టించుకోలేదు కదండి, ఏం పట్టించుకోలేదు. తిరువల్ కట్కాడ ఇది. ఆహాహా, ఇది కూడా ఒక స్కిల్. యువతలు ఎప్పుడు కూర్చోకూడదు. యువతకు సూచన ఏమిస్తున్నానంటే, యువత సూచన కూర్చుంటే ఏమొస్తుందండి? ఏం రాదు కదండి, రాదు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఏదో ఒకటి పని చేయాలి. సమాజం ఏమన్నా చేయాలి కదండి. ఇప్పుడు మనకేమైనా డబ్బులు వస్తాయి చేస్తుంటే రావు. ఏమొస్తాయి? ఉపాధి హామీ కింద ఏమైనా వస్తుందా? పెద్ద కిందంటే పనులు మొదలు పెడితే వస్తాయి. మరి వీళ్ళు ఏం చేయట్లేదండి. ఎవరు పట్టించుకుంటులా, కలెక్టర్ గారు పట్టించుకుంటులా, గారు పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలండి? మనమే చేసుకోవాలి కదా. మన చుట్టుపక్కల శుభ్రత ఉండాలా లేదా? మనం ఎవరో వీడియో తీస్తే ఏందా ఇది బాగోలేదు అని చెప్పాడండి. ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా. ఇప్పుడు పోయిందండి, ఇప్పుడు పోయింది. ఇప్పుడు దాకా లాగిందా? ఇప్పుడు పోయింది చూడండి. చూద్దాం ఎంతవరకు లాగింది. ఇప్పుడు నేర్చుకున్నారు కదా. అవుతుందండి.